అందరికీ నమస్కారం. ముందుగా తెలుసుకోవాల్సింది మనం ముఖ్యంగా సోషల్ స్టడీస్లో భారతదేశ జాతీయ సింహాలు, జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారు. రెండవది వచ్చేసి జాతీయ వృక్షం మర్రి చెట్టు. మూడవది వచ్చేసి జాతీయ నది గంగా నది, అతి పొడవైనది. నాలుగవది వచ్చేసి జాతీయ పుష్పం తామర పువ్వు. ఐదవది వచ్చేసి జాతీయ ఫలం మామిడి పండు. ఆరవది వచ్చేసి జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులి. ఏడవది వచ్చేసి జాతీయ జలచర జంతువు డాల్ఫిన్. ఎనిమిదవది వచ్చేసి జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. 9 వచ్చేసి జాతీయ పక్షి నెమలి. 10వది వచ్చేసి జాతీయ గీతం జనగణమన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. 11వది వచ్చేసి జాతీయ రాజముద్ర సార్నాథ్ వద్ద ఉన్న అశోకుని ధర్మం. సూర్యాస్తమంలో 3 సింహాల గుర్తు నుండి తెలుసుకోబడినది. 12వది జాతీయ భాష హిందీ. జాతీయ ప్రార్థన వందే మాతరం శ్రీ బంకించంద్ర చటర్జీ. 14వది వచ్చేసి భారత ప్రామాణిక కాలం 82, 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశ ఆధారితం. గ్రీన్విచ్ ప్రామాణిక కాలము కన్నా మన దేశ కాలము 5.5 గంటలు ముందు ఉంటుంది. 15వది వచ్చేసి జాతీయ క్యాలెండర్ ప్రకారం శంఖ సంవత్సరం ఆధారితం. చైత్రమాసం నుండి పాల్గొనే మాసం వరకు ప్రపంచ దేశంలో వలనే గ్రైగోరియన్ క్యాలెండర్ను ఆధారిత క్యాలెండర్గా ఉపయోగించినది. భారతదేశ జనసాంద్రత 2011 జనాభా గణన ప్రకారం బీహార్లో 1102, రెండోది వచ్చేసి పశ్చిమ బెంగాల్లో 1030, కేరళలో 859, నాలుగోది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో 828, హర్యానాలో 573, ఆరవది వచ్చేసి తమిళనాడు 555, ఏడవది వచ్చేసి పంజాబ్ 550, ఎనిమిదవది వచ్చేసి జార్ఖండ్ 414, తొమ్మిదవది వచ్చేసి అస్సాం 397, గోవా వచ్చేసి 394. మన జనసాంద్రలో ఫస్ట్ది వచ్చేసి బీహార్ 1102 ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువ